అందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి ఒకసారి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం మేము ముందుకు రావడం జరిగింది. గడిచిన వారంలో మరి చిక్కులు పెట్టు పాపములు 7గా ఉన్నాయి. వాటిలో మొదటిది గర్వము. దాని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. అదేవిధంగా మరి ఈ దినాన మరి ఈ చిక్కులు పెట్టు పాపము రెండవది కోపము. ఇవన్నీ మనకు తెలిసినవి కావచ్చు, కానీ వీటిలో నుంచి మరి కొన్ని మాటలు మరి మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. కనుక ఈ కోపము చిక్కులు పెట్టే పాపాల్లో మొదటిది గర్వం అయితే, ఈ కోపము రెండోది. నా జీవితంలో వీటి వల్ల నేను ఎన్నో విధాలుగా మరి సఫర్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మరి దేవుని పరిచర్యకు పిలిచినప్పుడు కూడా నా కోపం వల్ల, నాలో ఉన్న గర్వం వల్ల మరి నేను సుమారు 7 సంవత్సరాలు మరి పరిచర్యకు రాకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి మీ జీవితంలో మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మానవుని సర్వనాశనం చేసే పాపాల్లో మరి కోపం ఒక ముఖ్యమైన పాపం. ఈ పాపం మానవులందరూ మరి చేసేదే. చంటి పిల్లవాడు సైతం కోపం వస్తుందంటే పాలు త్రాగటం మానివేస్తాడు. చిన్న పిల్లవానికి కోపం వస్తే ఇంటిల్లపాది గాబరా చేసేస్తాడు. ఇల్లాలకు కోపం వస్తే మరి తలగట్టుకొని పండుకుంటూ ఉంటుంది. భర్తకు కోపం వస్తే ఆకలి లేదంటాడు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి సభ్యునికి ఏదో ఒక దినాన ఒకప్పుడు ఈ రోగం వస్తూనే ఉంటుంది. మానవ నైజంలో మరి ఈ ఉద్రేకపూరితమైన రోగానికి మరి అందరం మరి బానిసలమే. ఒకసారి గమనించవలసిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. కోపం వలన హృదయంలో వేదన ఉన్నది, గృహంలో బాధ ఉన్నది, సంఘంలో విరోధం ఉన్నది. మరి మనం ఎట్లా బ్రతుకుతూ ఉన్నాం, మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాము ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. క్రైస్తవ సంఘం ఆది నుండి మరి కోపాన్ని మరి గుర్తిస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనాలు కోపాన్ని ఖండిస్తూ ఉన్నాయి. దెబ్బలాటలు, దొమ్మిలాటలు, హత్యలకు, సకల శారీరక మానసికానికి హాని కలిగి చేస్తూ ఉంది మరి ఈ కోపము. కీర్తనలు 37వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ స్పష్టంగా రాయబడింది, కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడికే కారణము. యేసు దీన్ని నిశ్చితంగా ఖండించి నరహత్యతో సమతుల్యమైన ఘోర పాపంగా ఆయన జతకట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు, నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవును. ఎన్నో ఎన్నో విషయాల్లో దేవుడు ఎన్నో లేఖనాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన దృష్టిలో అది పాపంగా పరిగణించబడదు, ఎందుకంటే చిన్న విషయమే కదా, చిన్న పొరపాటే కదా అనుకుంటాం. కానీ బైబిల్ దీన్ని ఖండిస్తూ ఉందండి. సొలొమోను జ్ఞాని మరి సామెతలు 16:32లో ఈ విధంగా కూడా వ్రాస్తూ ఉన్నాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకొని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. చూడండి ఎంత స్పష్టంగా లేఖనాలు మనం ఇక్కడ సెలవిస్తూ ఉన్నాయో. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. కోపం వచ్చినప్పుడు, గర్వం వచ్చినప్పుడు మరి నీ మనసును అణుచుకునే పరిస్థితిలో ఉన్నావా? అది నీ ఆధీనంలో ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ విధంగా లేఖనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడును వినుటకు వేగిరపడువాడును, మాటలాడుకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మానవుల్లో పశుత్వాన్ని కోపం బయటకు తెస్తూ ఉంటుంది కనుక అది ఘోర పాపమైంది. చాలామంది
సాధారణ పరిస్థితుల్లో చాలా అందంగా నాజుగ్గా కనపడతారు. కానీ వాళ్ళ కోపం వచ్చిందంటే వాళ్ళ నాగరికత గల మనుషుల వల్లే కాక పశువులు అంటే అతిహీనంగా ప్రవర్తిస్తారు. నేను ప్రవర్తించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఈ కోపం వల్ల, ఈ గర్వం అనే పాపం వల్ల అనేక సార్లు ఒక పశువు వల్లే ప్రవర్తించిన పరిస్థితులు ఉన్నాయి. మరి నీ జీవితంలో వీటి గుంట నువ్వు వెళుతూ ఉన్నావా? ఒక్కసారి నీ మనసాక్షిని నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. మానవుల్లో ఏదైనా అతిగా ఉద్రేకం అపరిమితంగా కలిగితే డాక్టర్స్ చెప్తా ఉన్నారు, ఎడ్రినల్ అనే రసాయనం ఆడ ఉత్పత్తి అవుతూ ఉంటుందంట. కోపం పశు స్వభావాన్ని బయటపెట్టడమే కాక క్రైస్తవ సాక్ష్యానికి కూడా అది ఇక్కడ అవరోధం కలిగిస్తుందని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. పేతురుని చూసుకుంటే దేవుణ్ణి అక్కడ వచ్చిన సైనికుల్ని అక్కడ కత్తి తీసుకొని ఆ చెవిని తెగ నరికినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెంటనే దేవుడు ఆ కోప స్వభావాన్ని అక్కడ గద్దించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనంలో ఈ విధంగా చెప్పాడు, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతన నశించుదురు. చాలామంది క్రైస్తవుల సేవ కోపం వల్ల నశించిపోతూ ఉందండి. కోపం వల్ల ఆగిపోతున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మన మనసును మనం అణుచుకోగలిగే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా లేదా? ఈ చిక్కులు పెట్టి పాపాలు మన జీవితాల్లో ఏలనిస్తున్నామా? మనం ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక క్రైస్తవురాలని చెప్పుకునే ఒక ఆమె తన భర్త కూడా క్రీస్తును స్వీకరిస్తే బాగుండని చాలా ఆశపడతా ఉండేదంట. ఆ విషయం ఆ పాదిరి గారికి ఆమె చెప్పింది. అప్పుడు ఆ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఈమె ఎంతో కోరికగా ఉంది తన భర్త కూడా మార్చబడాలని, ఈమె ఎంతో ఆశపడుతుంది తన భర్త కూడా రక్షణ పొందాలని అని ఆ పాస్టర్ గారు ఆమె భర్తతో మాట్లాడటానికి వెళ్ళాడంట. మాట్లాడుతూ ఉంటే ఆ భర్త చెప్తా ఉన్నాడంట, అయ్యా నేనెంత మతద్వేషిని కాదు, క్రైస్తవం స్వీకరించడం వల్ల మా ఆవిడకున్నటువంటి గయాళితనం నాకు కూడా కలుగుతుందేమో, అది కలిగిద్ది అనుకుంటే నాకు అసలు ఆ క్రైస్తవ్యమే వద్దు అని చెప్పాడంట. పాదిరి గారు ఎంతో విభ్రాంతి చెందారంట. పాదిరి గారు ఆమెను పిలిచి ఆమె వద్దకు వచ్చి ఆమె భర్త చెప్పిన మాటలు ఆమెకు పోసగుచ్చినట్లు చెప్పాడంట. తన కోపం గురించి, తను ఇంతకుముందు ఇంత నేను పాపం చేస్తున్నా, నా భర్త మారకపోవటానికి నా కోపమే, నా గయాళితనమే అడ్డని ఆమె గ్రహించలేకపోయిందంట. ఆ పాస్టర్ గారితో కలిసి కన్నీరు కారుస్తూ మోకరించి ఎంతో వేదనతో ప్రార్థించిందంట. ఆ క్షమాపణ కొరకు ఆమె కన్నీటితో దేవుని వేడుకుందంట. అక్కడ చూడండి, ఆమె గయాళితనం, ఆమె కోపమే ఆ భర్త రక్షణలోకి రాకుండా ఉండటానికి కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దినాలైంది ఆ భర్త సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళాడంట. చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఆ చేపలు పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఆ గాలం భుజాన వేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లోకి వచ్చినాక పొరపాటున ఆ గాలము విలువైన ఆ దీపం అంటే శాండ్లర్కి తగిలిందంట. అంటే మన అందానికి షోకేసుల్లో పెట్టుకుంటాం కదా, ఆ గాలికి ఏలాడుతూ అటు ఇటు ఆ విలువైన ఒక దీపానికి తగిలితే అది కింద పడి పొక్కును పగిలిపోయిందంట. ఆ శబ్దానికి అతడు చెవులు మూసుకొని ఉండిపోయాడంట. ఎందుకంటే అతని గయాళి భార్య కేకలకు చెవులు ఒకళ్ళు చిల్లులు పడతాయేమన్న భయంతో తల వంచుకొని ఉండిపోయాడంట. కానీ తర్వాత చూస్తే అలా ఏమీ అక్కడ జరగలేదంట. తలెత్తి చూసేవారికి భార్య వచ్చి చిరునవ్వుతో ఇలా అంటుందంట, పర్వాలేదులేండి, అలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి, అయితే నీ కోపం రాలేదన్నమాట. అతడు ఆశ్చర్యంగా తన భార్యను ప్రశ్నిస్తూ ఉన్నాడు,
ఎందుకు కోపం? అదంతా గతకాల స్వభావం అండి. చాలా కాలం సహనశక్తిని కోల్పోయి అచేతనంగా నేను ఉన్నాను. కానీ ఇప్పుడు దైవానుగ్రహం వలన నా ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలుగుతా ఉన్నాను అని ఆమె అన్నదంట. కొన్ని వారాలకు ఆమె ఆశయం నెరవేరింది. దైవత్వ సహాయంచే ఆమె తన కోపాన్ని నిగ్రహించుకోగలిగింది. ఆమె ఆదర్శ జీవితం జీవించగలిగింది. ప్రజలు మరి జీవితానందాన్ని అనుభవించకుండా మరి చేస్తుంది ఈ కోపం. ఆయన తన భర్త కూడా మరి ఆమె చూపించిన మాదిరి, ఆమె చూపించిన విశ్వాసం ద్వారా తన భర్త కూడా మార్చబడ్డాడు. ఆదికాండం 4:6లో కూడా దేవుడు కయీను విధంగా అడుగుతా ఉన్నాడు, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? కోపావేశం చాలా చెడ్డది. దానివలన అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కోపం శృతి మించితే నీకు మాటలు సవ్యంగా రావు. నీవు ముక్కోపి అయితే నీకు స్నేహితులు ఉండరు. నీ అవకాశాలు పోతాయి. నీ ఆదర్శ జీవితం దెబ్బతింటుంది. ఒకసారి ఆ స్త్రీలాగా నువ్వు మార్చబడి చూడు. నీ భర్తని నువ్వు కూడా పొందుకుంటావు. నీ భార్య నువ్వు కూడా మార్చుకుంటావు. ప్రియ విశ్వాసి, ఆ కోపం గుంట నువ్వు మరి ప్రయాణిస్తూ ఉంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. హత్యకు జన్మస్థానం కోపము. కయీను ఆగ్రహవేశంతో హేబెలును హత్య చేశాడు. హంతకుని మరి పిస్టల మీట నొక్కిచ్చేదే ఈ కోపం, లేక విషప్రయోగం చేపించేది ఈ కోపం, లేక కత్తికి పదును పెట్టించేది కూడా మరి ఈ కోపమే. అది మరి మన జీవితాలని పాడు చేస్తూ ఉంది, సర్వనాశనం చేస్తూ ఉంది. కోపం ఆవేశాన్ని పుట్టించి అసూయను రగుల్పి ఆత్మను నిస్సారంగా నిష్ప్రయోజనంగా మరి చేస్తూ ఉంది. ఇక్కడ ఈ అమానుషమైన కోపం గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. అది మన అంతరాత్మ కఠినపరిచి అమాయకులను పాడు చేయించి గృహంలో, సంఘంలో మరి అసూయ, విద్వేషాలు మరి పుట్టిస్తుంది. ఈ విధమైన కోపాన్ని దేవుడు మరి ద్వేషిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఈసీఎల్ అనే ప్రాంతంలో నేను పనిచేస్తూ ఉంటాను. నా పని ముగించుకున్నాక మా పక్కనే ఒక సెంట్రల్ జైలు ఉంది, చర్లపల్లి సెంట్రల్ జైలు. హైదరాబాద్ సుపరిస్థితులకు అందరికీ తెలుసు. తెలంగాణలో 2వ సెంట్రల్ జైలు అది. విఐపీలు చెంచల్గూడలో ఉంటే ఇక్కడ మామూలు ఖైదీలు అందరూ ఉంటారు. చాలా పెద్దది. ఎంతమంది ఉంటారంటే జైల్లో 2000 మంది, సుమారుగా 1600 నుంచి 2000 మంది ఖైదీలు ఉంటారు. వాళ్ళు ఒక 2 పెట్రోల్ బంకులు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎదురుగా వ్యవసాయ క్షేత్రం ఉంది, చేపలు పెంచుతారు, కోళ్ళు పెంచుతారు, అన్నీ చేస్తూ ఉంటారు. పెట్రోల్ కొట్టేది కూడా వాళ్ళే. మేము స్వార్థ పత్రికలు పంచుతూ ఉంటాం. వీళ్ళకి కూడా స్వార్థ చెప్పాలనే ఆశ నాకు కలుగుతూ ఉండేది. వాళ్ళని వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాక అన్న భోజనం చేశారా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు హంతకులు, యావజ్జీవ శిక్ష పడినవారు, మాతో ఎవరు మాట్లాడరని బాధపడుతూ ఉంటారు. అన్న ప్రార్థన చేసుకుంటున్నారా, దేవుణ్ణి నమ్ముకోండి అన్న అన్నప్పుడు వాళ్ళు చెప్పిన ఒక సహోదరుడు చెప్పిన మాట, అన్న క్షణికావేశంలో మేము తప్పు చేసామన్నా, అది మా జీవితాన్ని నాశనం చేసింది, నా జీవిత ఖైదు పడింది, నా కుటుంబం నాశనం అయిపోయింది, నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు అని చెప్తా ఉన్నాడు. 2-3 అదే మాట చెప్పారు. అన్న క్షణికావేశంలో వాళ్ళకి స్వార్థ చెప్పాలని ఎంతో నాకు ఆశ ఉండేది. వాళ్ళని అడిగినప్పుడు ఇప్పుడు కూడా నేను పెట్రోల్ కొట్టించుకోవాలంటే అవసరమైతే 3 కిలోమీటర్ల దూరం, అది నేను మెయిన్ రోడ్లో వెళ్తున్నా కానీ మరి డైవర్షన్ తీసుకొని అక్కడికి వెళ్తా వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని పలకరించాలి. అన్న భోజనం చేశారా, టిఫిన్ చేశారా, ఏం కూర అన్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నిరాశ నిస్పృహలో ఉన్నారు. క్షణికావేశంలో వారు అక్కడ తప్పు చేశారు. మనలో చాలామంది సాధారణంగా ఈ పాపంలో మరి మనం పడుతూ ఉంటాం. పట్టపగ్గాలు లేని కోపాన్ని సమర్థించుకోవడానికి మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, నా స్వభావమే అంత. మనం తప్పు చేస్తున్నామని మన అంతరాత్మ ఒక మూలన ఘోషిస్తూనే ఉంటుంది. కానీ
మన అంతరాత్మ మనకు బోధిస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయటానికి సిద్ధంగా ఉండమండి. నా స్వభావం అంతా, నా పద్ధతి అంతా అని మనం సమర్థించుకుంటూ ఉంటాం. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, ఈ పాపాన్ని బైబిల్ స్పష్టంగా ఖండిస్తూ ఉంది. మరి నువ్వు దేనికుంటా ప్రయాణిస్తూ ఉన్నావు? క్షణికావేశంలో ఎంతమందిని నువ్వు తిట్టావు, ఎంతమందిని దుర్భాషలాడావు, ఎంతమందిని హింసించావు, ఎంతమందిని గాయపరిచావు. ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ ఉద్రేకపూరిత పాప సంగతి ఇంతేనా? క్రైస్తవులు దీనికి విమోచన లేదా? మరి అల్లకల్లోలంగా ఉన్న గలిలే సముద్రాన్ని ఆనాడు గద్దించి నిమ్మళింపజేసిన వాడు ఆగ్రహ సముద్రాన్ని మరి అణచలేడా? ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కోపేద్రికం జయించే అవకాశం దాన్ని అదుపులో పెట్టే మార్గం లేకపోలేదు ప్రియమైన సంగమా. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ, కీర్తన 37:8 మనం చదువుకున్నాం, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. ఈ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు ఏనాడు చేయమని మరి ఆయన చెప్పడండి. ఏనాడు చేయమని ఆయన చెప్పడు, మనకు ఆదేశించడు కూడా. ఇది క్రీస్తు వారి సహాయంతో మనం సాధించవచ్చు. ప్లుటార్క్ అనే ఒక గ్రీకు వేదాంతి కూడా ఈ విధంగా చెప్తా ఉన్నాడు, కోపరోగం బాగుపడిన రోగం కాదు, అసలు మనకు బాగుపడాలనే మరి కోరిక అంటూ ఉండాలి కదా. అసలు నీకు ఆలోచన ఉండాలి కదా, నేను బాగుపడాలని, నేను తప్పు చేస్తున్నా, దీన్ని సరి చేసుకోవాలనే ఆలోచన మరి నీ జీవితంలో రావాలి కదా, నా జీవితంలో. ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్యాయపు ఆగ్రహంగా విజయం సాధించాలంటే ప్రథమంగా దాన్ని మనం విడిచిపెట్టాలనే కోరిక మన జీవితంలో మనకు ఉండాలండి. ఎప్పుడైతే అటు నిశ్చయతకి వచ్చామో ఆ నిశ్చయతే మరి ఒక బలవంతమైన శక్తిగా మారి ఆ మొండి కోపాన్ని వదులుకోవాలని పట్టుదల మన జీవితాల్లో ఇస్తూ ఉంది. మా కుటుంబం అంతా కోపదారులము, ఇది మా అమ్మ వారసత్వం. కోపం అనేది అందరికీ ఉంటుంది, కోపం లేని వాడేవాడు అంత మాత్రాన తప్పు ఏమిటని సమర్థించుకునే అవకాశం ఉండదు. దైవ దృష్టిలో, నీ దృష్టిలోనూ అది ఒక నీచ్యమైన విషకరమైన పాపమని మనం మొదటగా గుర్తించేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దుష్టకోపం మనకు ఉందని దైవ సన్నిధిలో ఒప్పుకొని నీ కోపాశాన్ని అదుపులేని ఆగ్రహాన్ని క్షమించమని మరి దేవుని ప్రార్థించాలి. కోపం పాపం గనుక నిష్కారణంగా సోదరునిపై ఆగ్రహపడినందుకు మనం దేవుణ్ణి అడగాల. ఎదుటివారిని దూషించినందుకు, ఎదుటివారిని తిట్టినందుకు మనం దేవుణ్ణి అడగాల. నేను హాస్టల్ చదువుకునే సమయంలో ఇంటర్మీడియట్ ఆ ప్రాంతంలో మా వార్డెన్ గారు మేడం గారు ఏదైనా పని చెప్తే నేను చేయనని చెప్పేవాడిని, గర్వంగా కోపంగా ఎదురు చెప్పేవాడిని. తర్వాత నేను మారు మనసు పొందినాక ఆ క్షణాలు గుర్తొచ్చినప్పుడు అయ్యో మా వార్డెన్ గారిని మా మేడం గారిని ఎంత మేము గాయపరిచాం, ఎంత ఇబ్బంది పెట్టాం, ఎంత తోలనాడినాం. సమయం మించిపోయినాక నువ్వు కన్నీరు కార్చిన ఆ మాటలు అవి తిరిగి రావు సహోదరుడా, అవి తిరిగి రావు సహోదరి. దయచేసి మరి జ్ఞాపకం ఉంచుకోమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా మరి 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగా వ్రాయబడి ఉంది, మన పాపలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవుడు కరుణాసంపన్నుడై ఈ కోప పాపాన్ని క్షమించి మనల్ని పవిత్రం చేయడానికి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఉద్రేకం లేనంత మాత్రాన మరి ప్రజలు వాజములుగా పరిగణించబడతారని కాదు, కానీ ఆగ్రహవేశాలు వృధా అయ్యే మన శక్తి ఆశీర్వాద కార్యాలకు మరి వినియోగించవలసిందిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు బూతులు మాట్లాడిన నోరు ఇప్పుడు దైవస్తుతి చేసే సాధనంగా మార్చబడతా ఉంది. ఎప్పుడు నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు, నీ తప్పు నువ్వు ఒప్పుకున్నప్పుడు,
ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆగ్రహం, ఉద్రేకం అనే అడవి గుర్రాలు దైవాత్మ వలన సాధువైన మనపై ప్రభువులు కాక మనకు దాసులమవుతాయి. ఎప్పుడు మనం దాన్ని ఒప్పుకున్నప్పుడు. దేవుడు చెప్తాడు కదా, సాత్వికులు ధన్యులు అని యేసువారు చెప్పిన వాక్య భావం ఇదే. ఆ వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటే మనకి ఆ వాక్యం అర్థమవుతూ ఉంటుంది. అందుకని పెద్ద పెద్ద సేవకులు చెప్తూ ఉంటారు, 5 వచనాలు తీసుకోండి, 5 వచనాలు 10 సార్లు చదవండి, దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, 5 వచనాల నుంచి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి గ్రహింపు కలిగి బైబిల్ చదివేవారుగా మనం ఉండాలా. మరి క్రీస్తు వారి పునరుద్ధానానికి ముందు పేతురు ఏ విధంగా ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. శత్రువుల సమక్షంలో మరి ఆ రోమా సైకుడు చెవి తెగ నరికాడు. అక్కడ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఆ కోపగుణమే సాత్వికుడు క్రీస్తు వారి సాక్ష్యానికి ఆయనకు అవరోధమైంది. తర్వాత పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ అతని హృదయంలో ప్రవేశించిన పిదప అతని ఉద్రేక విషయాలన్నీ అదుపులోకి వచ్చాయి. అతని నోరు ఇక అపవిత్రకు ఉపయోగించబడలేదు. అతని హస్తాలు అప్పటి నుండి హింస చేయలేదు. అతడు ప్రభు నెరుగునని మరెన్నడూ బొంకనూ లేదు. అతని పాదాలు మరెన్నడూ శత్రువుల సాంగత్యానికి నడవలేనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పేతురు ఆగ్రహ విషయాలు అంతమవటమే కాదు, అవి ప్రయోజనకరమైన కార్యాలుగా ఉపయోగపడ్డాయి. పరిశుద్ధాత్మ దానికి కళ్ళెం పెట్టి అదుపులోనికి తెచ్చాడు. క్రీస్తు వారు అంటూ మనసు కలగడం వలన అతడు పేతురు వారు బలహీనుడు కాక బలవంతుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కోప పాపంలో మరి పేతురు మరి అన్నడు అక్కడ పడలేదు. గమనించవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. నీవు కూడా సాత్వికుడు కావచ్చు. సాత్వికం అంటే నీవు దైవాత్మను నిగ్రహించడం, నీవు నీ హృదయాన్ని, జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అంకితం చేసుకుంటే అడవి జంతువులను మచ్చిక చేసుకున్నట్లు దైవాత్మ నీ నోటిని, నీ ఆవేశాలను సాధుపరచగలుగుతాడు. నువ్వు నమ్ము, నీ ప్రతి పాపాన్ని ఆయనకి ఆయన ఎదుట ఒప్పుకొనవలసిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో సత్యమైన న్యాయసమ్మతమైన కోపం కూడా స్పష్టంగా ప్రస్తావించబడింది. మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, మనం ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన చుట్టూ ఉన్న పాపం, అవినీతిని చూసి మనకు కోపం రావచ్చు. ఆ షాపులో ఉన్న బూతు పుస్తకాలను చూస్తున్నప్పుడు మనకు కోపం రావచ్చు. సంఘంలో, ప్రభుత్వంలో దొరకకుండా తప్పించుకుంటున్న దుర్మార్గపు లంచగొండితనం చూసి మనకు తప్పక కోపం రావాలి. అది న్యాయసమ్మతమైన కోపం. మరి మనం దేని మీద కోపపడుతూ ఉన్నాం, మనం ఏ విషయాల మీద మనం కోపగిస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్లూటో అన్నట్టు దాన్ని ఒప్పుకోవాలా, ఆ కోపాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన ముందుగా మన జీవితాల్లో రావాలా, మన మనసుల్లోకి అది రావాలా. ఆ పాపము అది దేవునికి విరుద్ధమైనది, దాన్ని మనం ఒప్పుకోవాలా. ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆ పశ్చాత్తాపం అనేది మన హృదయంలో మొదలవుతుందని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూడండి, సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కొలస్సీ 3:6లో కూడా ఈ విధంగా ఉంది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక చెడును ఆయన నేత్రాలు సహించలేవండి. ఆయన దృష్టిపదంలో పాపం కనిపిస్తే ఆయన పరిశుద్ధత సహించలేదు. పాపంపై ఆయనకు తీవ్ర కోపం ఉద్భవిస్తుంది కనుక
మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒకసారి నీ హృదయాన్ని ఆయనకు అప్పగించి నువ్వు మళ్ళీ పదే పదే ఈ గర్వం, ఈ పాపం అనే కోపాలకుంటూ నువ్వు వెళతా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. క్రీస్తు వారు శిలువ వద్దకు చేరక, పాపాన్ని ఒప్పక ఆయన రక్షకునిగా అంగీకరించక ఉండే మరి ఎవరైనా సరే ఆయన ఉగ్రతకు పాత్రలు అవుతారండి. తీర్పు రోజు వస్తుంది. ఆనాడు దైవపుత్రుడని యేసుక్రీస్తుని రక్షకునిగా నమ్మని పాపాత్ములైన ప్రతి ఒక్కరి మీద దైవ ఉగ్రత వస్తుందండి. నీవు క్రీస్తు వారిని నమ్మకపోతే న్యాయ విచారణ దినాన నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా శపిస్తాడు. మత్తయి 25:41 అన్నట్లు, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మరి నిత్యాగ్నిలో పోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితం ఆయనకిచ్చి నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికి ఆశపడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ జీవితం ఎట్లాగా ఉంది? కోపం వల్ల క్షణికావేశాల్లో బంధుత్వాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు, దూషించిన వారు ఉన్నారు, జీవితకాలం మాటలు లేని వారు ఉన్నారు. అక్కడ ఖైదీలు చర్లపల్లి జైల్లో క్షణికావేశంలో తప్పు చేశామన్నా, క్షణికావేశంలో జీవితకాలం మా కుటుంబాలను కోల్పోయాం, మా జీవితాలను కోల్పోయాం. నీలో కోపం అని పాపం ఉంటే ప్రియమైన విశ్వాసి, దాన్ని విడిచిపెట్టమని అడుగుది. చిక్కులు పెట్టు పాపాలు 7 ఉన్నాయి. దేవుని చిత్తమైతే 7 నేను మీతో పంచుకుంటాను. మీకు తెలిసినయే, తెలియని మర్మాలేమి కాదు. కానీ మరి మనం జయించలేనిది ఏదైతే ఉందో దేవుని యొద్ద సన్నిధికి వచ్చి, దేవా నేను పాపిని, ఈ పాపం నుంచి నేను జయించబడలేకపోతా ఉన్నా, దేవా దీని నుంచి నాకు విడుదలివ్వు. ఆయనకి నువ్వు అప్పగించి చూడు, నీ జీవితంలో నీ విజయం చూస్తావని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ జీవితం ఎట్లా ఉంది? ఒక్కసారి పరిశీలన చేసుకో, ఒకసారి పరీక్షించుకో. మరి ఈ చిక్కులు పెట్టు పాపాల గుంట నువ్వు వెళుతున్నట్లయితే మరి ఈ దినమే ఆయన సన్నిధికి వచ్చి మరి నీ పాపాలు ఒప్పుకొని నేను కడగబడవాలా, రక్షణలోకి రావాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూస్తున్న పరిస్థితులు చూస్తే యుద్ధాలు, భూకంపాలు చూస్తూ ఉన్నాం. మరి ఇంకా నువ్వు మార్చబడకపోతే, ఇంకా నువ్వు నీ హృదయం ఆయనకి ఇవ్వకపోతే ఈ అంత్య దినాల్లో ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, విడువబడే గుంపులో ఉంటావా? నిత్యాగ్నిలోనికి పోవుడే అని మత్తయి 25:41 చెప్పినట్టు నిత్యాగ్నిలోకి పోతావా, నిత్య రాజ్యంలోకి వస్తావా? ఏ దారి కావాలో మరి నువ్వే నిర్ణయించుకో. సమయం ఇంకా లేదండి. ఇంకా నువ్వు నీ రక్షణని వాయిదా వేస్తూ ఉన్నట్లయితే, నిన్ను సమర్థించుకుంటా బ్రతుకుతా ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి. నా యవ్వన ప్రారంభం నేను చేశాను. ఈ కోపం వల్ల, గర్వం వల్ల నా పరిచయం 7-8 సంవత్సరాలు నేను వాయిదా వేసుకున్నా. నా యవ్వన ప్రారంభంలో మా వార్డులను దూషించిన, కోపగించిన, ఎదురు సమాధానం చెప్పిన, కానీ సత్యమేంటో తెలుసుకున్నాక నేను కన్నీరు కారుస్తూ ఉన్నా. ఇప్పుడు నీకు తెలుసు, పాపమేంటో తెలుసు, కానీ ఇంకా నువ్వు దాన్ని విడిచిపెట్టలేకపోతే ఈ మత్తయి 26:41 అన్నట్లు, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోబడి శపించబడిన వారలారా అంటున్నాడు దేవుడు. మరి నువ్వు ఏది కావాలి? నిత్య రాజ్యమా, నిత్య నరకాజ్ఞ? ఒకసారి ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మరి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ చిక్కులు పెట్టి పాపాల గురించి అయా మేము ధ్యానిస్తుండగా మీ కృప చూపించండి. చిన్న చిన్న పాపాలే కావచ్చు, కానీ మా జీవితాలని అవి నాశన కోపంలోకి నడిపిస్తూ ఉండగా దేవా, నిశ్చితమైతే ఈ మాటలు విన్నవారిని మీరు దర్శించండి. వారి హృదయాలు సరిచేసుకోవటానికి, వారి జీవితాలు సరిచేసుకోవటానికి దేవా మీ కృప దయచేయమని అడుగుచున్నాం. అయ్యా మేము జయించలేము నాయనా. అయ్యా ఈ పాపాలను మీకు అప్పచెప్తా ఉన్నాం. ఇవి మా హృదయాల్లో ఉంటే
అయా వీటిని తుడిచివేయమని అడగొచ్చున్నాం దేవా. అయా ఈ పాపము నుంచి, అయా ఈ గర్వము గురించి, అయా ఈ కోపము వాటి గురించి మేము వెళుతూ ఉంటే దేవా వీటి మా హృదయాల నుంచి తీసివేయండి. దేవుని చిత్తమైతే ఆ స్త్రీ తెలుసుకుంది, తన భర్తను మార్చుకుంది. కొన్ని సంవత్సరాలు తెలుసుకోలేదు, నా భర్త మారాలని ఆశపడింది. తర్వాత ఆ గయాళితనం, ఆ కోపాన్ని ఆమె విడిచిపెట్టి తన భర్తను గెలుచుకుంది. మేము కూడా నైనా అయా మా కోపాలు, మా పాపాలు, మా గర్వాలు విడిచిపెట్టి ఆ నిత్య రాజ్యానికి వారసులకు దేవుడు కృప చూపించండి. మీ లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటి ప్రకారం మేము జీవించి అయా మా రక్షణలో మేము కొనసాగటానికి, అయా నిత్య రాజ్యానికి వారసు అవటానికి దేవా మీ కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.